హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో విజయాదిత్య శ్రీ కొత్తపల్లి రవికుమార్ గారి జానపద నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు విజయాదిత్య జానపద నవల ఆడియో చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు సుధామ మహర్షి విజయాదిత్యను పిలిచాడు. విజయాదిత్య, ఈ ఆశ్రమానికి దగ్గరలో ఒక నైమిషారణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో భయంకరమైన అడవి మనుషులుంటారు. అందరికీ క్షుద్రకేతువు అనే నాయకుడున్నాడు. అతనికి చిత్ర, మాయ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లు కూడా భయంకరమైన అడవి మనుషులు. వాళ్లకు ఎవరైనా దొరికితే ఇక బలైపోయినట్టే. నిర్మోహమాటంగా కాల్చుకుని తినేస్తారు. అందంగా ఉన్నవాళ్లైతే సంభోగించడానికి కూడా వెనుకాడరు. అక్కడికి ఈ మధ్య నా శిష్యుడు వైషమ్యుడు పొరపాటున వెళ్లాడు. నా శిష్యుడు ఆ అడవి మనుషులకు పట్టుబడినాడు. నా అంతరదృష్టి ప్రకారం అతన్ని ఇంకా ఏమీ చెయ్యలేదు. నువ్వే అతన్ని ఎలాగైనా విడిపించి ఇక్కడకు తీసుకుని రావాలి అని ఆజ్ఞాపించాడు మహర్షి. మీ ఆజ్ఞ స్వామి అని వైషమ్యుడిని తీసుకుని రావడానికి నైమిషారణ్యానికి బయలుదేరాడు విజయాదిత్యుడు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక భయంకరమైన అడవి వద్దకు చేరుకున్నాడు. సూర్యుని కిరణాలు కూడా పడని ఒక భీకరారణ్యానికి చేరినాడు. సుధామ మహర్షి చెప్పిన ఆనవాలు ప్రకారం అది నైమిషారణ్యం అని అర్థమైంది. సాహసించి ఆ అరణ్యంలోకి అడుగుపెట్టాడు విజయాదిత్యుడు. ఆ అరణ్యంలో కాసేపు ప్రయాణించిన తర్వాత ఒక నది వచ్చింది. నడిచి నడిచి అలసట పొందిన విజయాదిత్యుడు ఆ నదిలో నీటిని తాగడానికి నదిలోకి దిగాడు. తన దోసిలితో 4-5 గుక్కెళ్లు నీరు తాగేటప్పటికీ ఒక బాణం తన దగ్గర నుండి వెళ్ళింది. ఆ బాణం ఎటువైపు నుండి వచ్చిందని నలువైపులా చూశాడు. ఈలోపు బాణాల పరంపర విజయాదిత్యుని వైపు వచ్చింది. కొన్ని 100 బాణాలు అతని వైపు నుండి రాసాగాయి. అన్నింటినీ తన చాకచక్యంతో తప్పించుకున్నాడు. ఈసారి బాణాల బదులు బల్లెములు రాసాగాయి. విజయాదిత్యుడు కూడా వాటిని తెలివిగా తప్పించుకుని ఒక బల్లెమును ఒడుపుగా పట్టుకుని ఆ బల్లెం వచ్చిన వైపు విసిరాడు. ఆ బల్లెం తగిలి ఒకడు గిలగిలా కొట్టుకుంటూ నేలకూలాడు. ఈసారి విజయాదిత్యుడు అతి జాగరూకతతో ఆ బల్లాలన్నీ ఒడిసి పట్టుకుని గురిచూసి విసిరాడు. 100లాది నరరూప రాక్షసులు రక్తం చిందించుకుంటూ నేల కొరిగారు. ఇంతలో ఒక భయంకరమైన రూపం విజయాదిత్యుని వైపు రావడం గమనించాడు. అతను సుమారు 8 అడుగుల మనిషి. అతని చేతిలో పదునెక్కిన పెద్ద త్రిశూలం. ఆ త్రిశూలానికి డజన్ల కొద్దీ లేళ్లు, పదుల కొద్దీ అడవి పందులు, ఒక 5-6 మానవ కళేబరాలు వేలాడుతున్నాయి. అతను ఆరారా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కొరికి తింటున్నాడు. అతను విజయాదిత్య ముందు నిలబడ్డాడు. విజయాదిత్యుడు అతని ఎత్తు ముందు చాలా చిన్నగా ఉన్నాడు. తల ఎత్తి పైకి చూశాడు. అతని కళ్ళు 2 సూర్యగోళాల వలె ఉన్నాయి. ముక్కు పెద్దదిగా ఉండి 2 రంధ్రాలు 2 పెద్ద సొరంగాలలాగా ఉన్నాయి. నోరు పెద్ద బావిలా ఉంది. ఒకేసారి 2 జంతువులను తింటూ భయంకరంగా చూస్తున్నాడు. అమాంతం విజయాదిత్యుని పట్టుకుని తన కుడిచేయి గుప్పెట్లోకి తీసుకున్నాడు. విజయాదిత్య ఎంత గింజుకున్నా వదిలిపెట్టలేదు. అలాగే తీసుకుని అతని గూడానికి తీసుకువెళ్లాడు. గూడెల్లోకి రాగానే అక్కడున్న అతని మనుషుల వైపు విజయాదిత్యను విసిరాడు. ఒక 4 మరుగుజ్జులు విజయాదిత్యను పట్టుకుని ఒక దుంగకు కట్టేశారు. తయారు కొయ్యో, తయారు హబ్బా అని వారికి గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ అరుపులకి ఒక గుడిసెలో నుండి సుమారు 3 అడుగులున్న ఒక మరుగుజ్జు వచ్చాడు. విజయాదిత్యను చూసి అక్కడే ఉన్న ఒక పెద్ద ఢంకాను మ్రోగించి కొయ్యకో, చెయ్య చెయ్య, కరకర భంగ అంటూ కేకలు వేశాడు. ఆ కేకలకు గూడెల్లోని మనుషులందరూ బిలబిలా గుడిసెల్లో నుంచి వచ్చి విజయాదిత్య ముందు నిలబడ్డారు. ఆడ మగ అందరూ ఇంచుమించు 3 అడుగుల ఎత్తులో ఉన్నారు. అందరిలోకి కొంచెం పొడవు లావుగా ఉన్న ఒకతను విజయాదిత్యుని కట్టిన చెట్టుకెదురుగా ఉన్న కొయ్య సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు అర్థమైంది విజయాదిత్యకి అతనే ఆ గూడెం దొర క్షుద్రకేతువు అని. బలిరో, సరసర బలి బలిరో, కుర్రు ఇదం బలిరో అని ఆజ్ఞ వేసినట్టుగా గట్టిగా గావు కేక పెట్టాడు దొర. వెంటనే 2 కత్తులతో వచ్చి విజయాదిత్య ఒంటి మీద బట్టలు చింపి పడేశారు. ఆ తర్వాత 2 ఆడవాళ్లొచ్చి ఒళ్లంతా పసుపు, కుంకుమ, చందనంతో కలిపి పూశారు. నుదుటిపై కుంకుమతో చాలా పెద్ద బొట్టు పెట్టారు. అక్కడ చాలా పెద్దగా ఉన్న ఆ గ్రామ దేవతకు విజయాదిత్యను పైకెత్తి చూపించారు. ఆడమగ 2 కలిపి 20-25 మంది విజయాదిత్య చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు విజయాదిత్యకి. చాలామంది మద్యం పీకల దాకా తాగి తూగుతున్నారు. కొంతమంది మత్తు ఎక్కువయ్యి ఊగుతున్నారు. పూర్తిగా ఆనందంలో తేలియాడుతున్నారు.
ఎవ్వరూ కూడా అవతలివాడు చెప్పే మాటలు వినే స్థితిలో లేరు. విజయాదిత్య చుట్టూ పరికించి చూశాడు. అతన్ని కట్టిన దుంగకు కొంచెం దూరంలో మరో దుంగకు ఒక బ్రాహ్మణుడు కట్టుబడి ఉన్నాడు. అతను వైషమ్యుడు అని ఒక నిర్ధారణకొచ్చాడు. మీరు వైషమ్యుడా అని అడిగాడు. అవును, నా పేరు మీకెలా తెలుసు అని అడిగాడు వైషమ్యుడు. నా పేరు విజయాదిత్య. సుధామ మహర్షి నన్ను ఇక్కడకు పంపించారు. మిమ్మల్ని విడిపించి తీసుకుని రమ్మన్నారు అని చెప్పాడు విజయాదిత్య. వీళ్ల చేతుల్లో నుంచి బయటపడడం చాలా కష్టం అన్నాడు వైషమ్యుడు. నేను ఈరోజు దొరకగానే చంపడానికి సిద్ధపడ్డారు. మరి మీరు దొరికి ఇన్నాళ్లైనా మిమ్మల్ని ఇంకా చంపకుండా ఎందుకూరుకున్నారు అని అడిగాడు విజయాదిత్య. ఓ అదా, ఈ దొర పెద్ద కూతురు మాయకి నేను నచ్చానట. ఆమెతో పెళ్లి చేయడానికి నన్నిలా ఉంచారు అని చెప్పాడు వైషమ్యుడు. మీకు వీళ్ల భాష తెలుసా అని అడిగాడు విజయాదిత్య. ఓ బాగా వచ్చు. అందుకే వాళ్లతో ఏవో మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేశాను అని చెప్పాడు వైషమ్యుడు. ఈలోపు అడవి భాషలో పాటలు వినిపించాయి. అటువైపు చూశాడు విజయాదిత్య. దూరంగా చాలామంది ఆనందంగా పాటలు పాడుకుంటూ ఒక పెద్ద కట్టెల పొయ్యి మీద ఒక పెద్ద బాణలి పెట్టి అందులో నిండా నూనె పోసి కాస్తున్నారు. ఆ పక్కన ఒక నలుగురు పెద్ద రుబ్బురోలులో మసాలా దినుసులు వేసి నూరుతున్నారు. చూస్తుండగానే అందరూ విజయాదిత్య వద్దకు వచ్చి విజయాదిత్య ఒంటి నిండా నూనె రాశారు. ఆ నూరిన మసాలాను అతని ఒంటి నిండా దిట్టంగా పట్టించారు. నలుగురు అమాంతం ఒక్కసారి విజయాదిత్యను ఎత్తి గిరగిరా తిరుగుతున్నారు. హత్తిర్ హత్తిర్ హైలెస్, భంజారే భంజో హైలెస్ అంటూ ఆనందంగా గంతులు వేస్తూ విజయాదిత్యను సలసలా కాగే నూనె వైపు తీసుకువెళ్తున్నారు. పరిస్థితి అంతా అర్థమైంది విజయాదిత్యకి. విజయాదిత్యను ఆ నూనెలో పడేద్దామని అమాంతం పైకెత్తారు. ఇంతలో బంద్రో బంద్ అని గట్టిగా కేక వినబడింది. విజయాదిత్యను ఎత్తుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. విజయాదిత్యను కిందికి దించేశారు. ఆ దొర పక్కన ఒక పడుచు పిల్ల నుంచొని ఉంది. ఆ దొరకు ఏదో చెప్తోంది. ఆ దొర ఆ పిల్లకేసి విజయాదిత్యకేసి మార్చి మార్చి చూస్తున్నాడు. ఆ దొర ముఖంలో నవ్వు కనబడింది. తనే స్వయంగా వచ్చి విజయాదిత్యకి బట్టలు తొడిగి అతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మెడలో ఆకుల దండ వేశారు. విజయాదిత్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆనందంగా ఏదో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని విజయాదిత్య తొడ మీద కూర్చోబెట్టాడు దొర. ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావట్లేదు విజయాదిత్యకి. ఏం జరుగుతోంది అని వైషమ్యుడిని భయంగా అడిగాడు విజయాదిత్య. నువ్వు ఆ దొర రెండవ కూతురు చిత్రకి బాగా నచ్చావట. ఆమెతో నీకు పెళ్లి చేయడానికి తయారవుతున్నారు. అదే ఈ సందడంతా అని చెప్పాడు వైషమ్యుడు. వీళ్ళు మనల్నిక వదలరు. మనం చెరో ఒకరిని చేసుకుని ఈ అడవికి అంకితమైపోవలసిందే అని నిట్టూర్చాడు వైషమ్యుడు. అది విన్న వెంటనే విజయాదిత్యుడు బాగా ఆలోచించాడు. బుర్రలో మంచి ఆలోచన వచ్చింది. ఆ అడవి మనుషులకు అర్థం కాకుండా అచ్చ తెలుగులో ఏదో చెప్పాడు. వైషమ్యుడు సరేనన్నాడు. తెల్లవారింది. ఆ దొర తన ఇద్దరు కూతుళ్లను పెళ్లి కూతుర్లుగా తయారు చేయమన్నాడు. అలాగే విజయాదిత్యుడిని వైషమ్యుడిని పెళ్లి కొడుకులుగా తయారు చేయమని ఆజ్ఞ వేశాడు. నలుగురిని తయారు చేసి ఆ అడవిని కాపాడే అడవి మనుషులు ఆరాధించే అడవి తల్లి విగ్రహం వద్దకు పెద్ద ఉత్సవంగా తీసుకెళ్లారు. పెళ్లి అలంకారంలో ఉన్న పెళ్లి కూతురులిద్దరినీ పెళ్లి కొడుకులిద్దరినీ అడవి తల్లికి చూపించాడా దొర. సుఖే సగం గంగంగంగ భజనజ బంబం అంటూ అడవి తల్లిని చూసి స్తుతించాడా దొర. వెంటనే వైషమ్యుడు హా హా బళిబళి హుం అంటూ అరవసాగాడు. ఆ అడవి మనుషులందరూ అడవి తల్లి వైషమ్యుడికి పూనిందని భయపడిపోయారు. అందరూ వైషమ్యుడికి కుంకుమ బొట్లు పెట్టి హారతులిచ్చారు. వాళ్లతో పాటు విజయాదిత్యుడు కూడా హారతి ఇచ్చి అందులో ఒక పెద్ద వేరుని వెలిగించాడు. అందులో నుంచి వచ్చిన పొగ ఆ చుట్టుపక్కలంతా వ్యాపించింది. ఆ పొగను పీల్చి అందరూ మూర్ఛపోయారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం వైషమ్యుడు విజయాదిత్య అక్కడి నుండి ఎవరికంటా పడకుండా తప్పించుకుని సుధామ మహర్షి ఆశ్రమానికి బయలుదేరారు. వైషమ్యుడితో కూడి సుధామ మహర్షి ఆశ్రమానికి చేరాడు విజయాదిత్యుడు. వాళ్లను చూడగానే చాలా సంతోషించాడు సుధామ మహర్షి. ఇద్దరూ సుధామ మహర్షి కాళ్లకు నమస్కరించారు. వారిని లేపి, నాయనా విజయాదిత్య, యమకింకరుల్లాంటి ఆ అడవి మనుషుల నుండి నా శిష్యుడు వైషమ్యుడిని రక్షించి తీసుకొచ్చావు. నీవు చాలా పరాక్రమవంతుడివి. ఆ అడవిలో ఏం జరిగింది? అతన్ని ఏ ఉపాయం ఆలోచించి విడిపించావు అని అడిగాడు సుధామ మహర్షి. స్వామి, అంతా మీ ఆశీస్సులతోనే ఇది సాధ్యమైంది. వైషమ్యుడిని కాపాడదామని వెళ్ళి నేను కూడా వాళ్ల చేతుల్లో పట్టుబడ్డాను. ముందు నన్ను ఆ అడవి తల్లికి నరబలి ఇద్దామనే చూశారు. కాని ఆ దొర రెండవ కూతురికి నేను నచ్చాను.
అప్పటికే వైషమ్యుడు ఆ దొర మొదటి కూతురికి నచ్చి ఉన్నాడు. మా ఇద్దరికీ వాళ్ళిద్దరితో పెళ్లి చెయ్యాలని నిశ్చయించారు. ఇక ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే నాకొక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఎందుకైనా మంచిదని నేను అడవికి వెళ్లే దారిలో మూర్ఛపోవడానికి వాడే మొక్కల వేళ్లను సేకరించి పెట్టుకున్నాను. ఇదే విషయం వైషమ్యుడితో చెప్పాను. సరిగ్గా వివాహ ముహూర్త సమయానికి అడవి తల్లి ఆవరించినట్టు వైషమ్యుడిని నటించమన్నాను. అతను అలాగే బాగా నటించాడు. ఆ అడవి తల్లికి ధూపం వేస్తున్నామన్న నెపంతో ఈ వేళ్లనంటించాను. అందరూ మూర్ఛపోయారు. వారి నుండి తప్పించుకుని ఇదిగో మీ ముందుకిలా వచ్చాము స్వామి అని చెప్పాడు విజయాదిత్య. భళా విజయాదిత్య భళా, నీ బుద్ధిబలం అమోఘమైంది. రాజుకి కండబలం అంగబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉండాలని నిరూపించావు. నీలో ఈ బుద్ధి కుశలతను తెలుసుకోవడానికే నిన్ను నేను పరీక్షించాను. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు. ఆ అడవి మనుషులు మనకింకరులే. నిన్ను పరీక్షించడానికి నేను వాళ్ల చేత ఈ నాటకం ఆడించాను. నీకిక తిరుగులేదు. ఎదురొచ్చిన శత్రు సైన్యాలను నీ సేనాబలంతో పాటు నీ బుద్ధిబలాన్ని జోడించి చాకచక్యంగా ఓడించగలవన్న నమ్మకం కలిగింది. నువ్వు తిరుగులేని విజయుడు అవుతావు అని విజయాదిత్యుని పొగిడారు సుదామ మహర్షి. విజయాదిత్య మహర్షి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. విజయాదిత్యుని ఆశీర్వదించి పైకి లేపి, నాయనా విజయాదిత్య, నువ్వు తక్షణమే సాకేతపురానికి వెళ్ళు. నీ శత్రురాజ్యాలన్నీ ఏకమై మీ రాజ్యం మీదికి దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వే వాళ్ళందరితో పోరాడి ఓడించాలి. అంతా శుభం కలుగుగాక అని దీవించారు సుదామ మహర్షి. మహర్షి వద్ద సెలవు తీసుకుని సాకేత రాజ్యానికి బయలుదేరాడు విజయాదిత్య. సాకేత రాజ్య శత్రుదేశ రాజులందరూ ఒక శిబిరాన్ని ఏర్పరచుకుని సాకేత రాజ్యాన్ని ఎలా ముట్టడించాలా అని సమాలోచనలు చేస్తున్నారు. ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి సాకేత రాజ్య శత్రురాజులందరూ హాజరయ్యారు. విమలాదిత్య రాజుగా ఉన్నంతకాలం మనం ఆ సాకేత రాజ్యాన్ని జయించడం మన వల్ల కాదు అన్నాడు మైనాపుర రాజ్యం యొక్క రాజు శేషనాథుడు. ఇంకెక్కడ విమలాదిత్యుని పరాక్రమం! అతని పౌరుషమెప్పుడో అణగారిపోయింది. అతడికి వారసుడు లేడు అని తెలిసినప్పుడే ఆ రాజ్యం పరులపాలైంది. అతని కొడుకు పుడతాడనుకుంటే పాము పుట్టింది. అది అతనింతకాలం తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. కాని ఇప్పుడు అతని వియ్యంకుడు రత్నాకరుడి వల్ల అది ప్రపంచమంతా తెలిసింది. ఇదే సరైన సమయం మనం ఆ సాకేత రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి అని వివరంగా చెప్పాడు దంతిదుర్గ రాజ్యపు రాజు శ్రీకంఠవర్మ. అదంతా సరే శ్రీకంఠవర్మ, ఆ సాకేత రాజ్యం దుర్భేద్యమైన కోటలతో సైనిక బలంతో పటిష్టంగా ఉంది. అంతకు మించి చాకచక్యమైన ప్రతిభాపాటవాలున్న మహామంత్రి విష్ణుక్రాంత ఉన్నాడు. ఇవన్నీ ఛేదించి ఆ సాకేత రాజ్యాన్ని జయించడం అంత సులభమంటారా అని అడిగాడు మహిమాపురి రాజు ఆనందవర్మ. ఆనందవర్మ, అదే నేను చెప్పేది. మానసికంగా ఒక్కసారి బలహీనపడినవాడు శారీరకంగా, భౌగోళికంగా, సైనికంగా దృఢంగా ఉన్నా ఏమీ చెయ్యలేడు. ఇదే సరైన సమయం. మనందరం ఒక మాట మీదకు వచ్చి ఆ సాకేత రాజ్యం మీదకు దండయాత్ర చేస్తే తప్పక విజయం సాధిస్తాం. మనందరం సుమారు 40 మంది ఉన్నాం. అందరం కలిసి ఒకరిని నాయకుడిగా ఎన్నుకుని అతన్నే మనం అనుసరించి అతని సలహాల మేరకు అందరం మూకుమ్మడిగా ఆ సాకేత రాజ్యాన్ని ముట్టడిస్తే విజయం సాధించడం అంత కష్టమైన విషయం కాదు. ముందుగా అందరం ఏకాభిప్రాయంతో ఒక నాయకుణ్ణి ఎన్నుకుందాం. పక్షపాత వైఖరి లేకుండా తెలివితేటలు, కండబలం, అంగబలం ఉన్నవానిని నాయకుడిగా ఎన్నుకుందాం. ఒక్కసారి ఒకరిని ఎన్నుకున్న తర్వాత రాగద్వేషాలకు తావు లేకుండా అతన్ని అనుసరిద్దాం. మన అంతిమ లక్ష్యం మాత్రం మనందరికీ శత్రువైన ఆ విమలాదిత్యుని ఓడించడం. కాబట్టి మనలోనే ఉన్న ఆ వీరుడిని నాయకుడిగా ఎన్నుకుని ఆ విమలాదిత్యుని మీదకు దండయాత్రకు సన్నద్ధమవుదాం అని పిలుపునిచ్చాడు శ్రీకంఠవర్మ. ఇందులో వేరేగా ఆలోచించేదేముంది శ్రీకంఠవర్మ? అందరిలోకి తెలివైనవాడివి. ఆ విమలాదిత్యునికి ప్రధాన ప్రత్యర్థివి నీవే. నిన్నే నాయకుడిగా అందరం ఏకకంఠంతో ఎన్నుకుంటున్నాం అని అందరూ శ్రీకంఠవర్మని నాయకుడిగా ఎన్నుకున్నారు. ధన్యోస్మి మహారాజులారా, ధన్యోస్మి. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. మీ అభిప్రాయాన్ని నేను శిరస అంగీకరిస్తాను. ఇక మీకు నాయకుడిగా కాదు, మనందరికీ ఉమ్మడి శత్రువైన ఆ విమలాదిత్యునికి ప్రధాన ప్రత్యర్థిగా ఓడించి ఆ రాజ్యాన్ని, రాజ్యపు అఖండమైన ఐశ్వర్యాన్ని అందరం సరిసమానంగా పంచుకుని అనుభవిద్దాం. నన్ను నాయకుడిగా ఎన్నుకున్నందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు అని తన అభిమానాన్ని చాటుకున్నాడు శ్రీకంఠవర్మ. అయితే ఆ సాకేత రాజ్యాన్ని జయించడం అంత సులభతరం కాదని మనందరికీ తెలుసు. ఆ దండయాత్రను ఎలా మొదలు పెడితే బాగుంటుందో మన నాయకుడైన శ్రీకంఠవర్మ చెబితే బాగుంటుంది.
మనం ఎంత త్వరగా ఆ రాజ్యాన్ని చేజిక్కించుకుంటే అంత మంచిది. దీనికి మన నాయకుడి ప్రణాళిక ఏంటో చెబితే మంచిది అని అడిగాడు శేషనాథుడు. ముందుగా మనలో ఒకరిని ఆ సాకేత రాజ్యం శివార్లకు పంపాలి. ఆ రాజ్యంలోనికి ప్రవేశించడానికి, ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆను పాను చూసుకోవాలి. కాబట్టి మనలో తెలివైన చురుకైన రాజును పంపుదాం. రాజ్యంలోకి ప్రవేశించడానికి సులభమైన మార్గాన్ని వెతుకుదాం. దీనికి తెలివితేటలున్న యువకుడైతే మంచిదని నా భావన అన్నాడు శ్రీకంఠవర్మ. మనలో చురుకైన వాడు, మనందరిలో యువకుడైన మగధరాజ్య యువరాజు సుషేణుణ్ణి పంపుదాము. అతని ధైర్య సాహసాలు మనందరికీ తెలిసినవే అన్నాడు ఆనందవర్మ. శభాష్, సరైన యువకుడిని ఎన్నుకున్నావు ఆనందవర్మ అని. సుషేణ, నీవే మన దండయాత్రకు అంకురార్పణ చేయాలి. సాకేత రాజ్య పొలిమేరలలో కాపుగాచి ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి సులభమైన మార్గాన్ని అన్వేషించాలి. కాని ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త. నేను ఎన్నోసార్లు ఆ రాజ్యం మీదికి దండయాత్రకు వెళ్లాను కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్నాను. ఆ సాకేత రాజ్యం చేరుకోవాలంటే మహావనం అనే ఒక దట్టమైన అడవిని దాటాల్సి ఉంది. అది దాటడం అనుకున్నంత సులువైతే కాదు. సూర్యుని కిరణాలు కూడా ఆ అడవిలోకి ప్రసరించడానికి ఇబ్బంది పడతాయి. ఆ అడవిలో ఉన్న క్రూర మృగాల కన్నా అడవిలో కాపలాగా ఉన్న సాకేత రాజ్య సైనికులతోనే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. అడవిలో అణువణువున ఆ సాకేత రాజ్య సైన్యం కాపలాగా ఉంటుంది. అసలు ఆ సాకేత రాజ్యంలోకి తమకు తెలియకుండా ఒక చీమ కూడా దూరకుండా రాత్రింబవళ్ళు కాపలా కాస్తుంటారు. అందరినీ నీ చాకచక్యంతో సంహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వచ్చే పౌర్ణమికి నువ్వు తిరిగి వచ్చి సాకేత రాజ్యంలోకి వెళ్లే సులభ మార్గం చెబితే నీవు విజయుడువైనట్టు. ఒకవేళ రాకపోతే ఆ సైనికుల చేతిలో నిహతుడవైనట్టు మేం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పోని వాళ్ళందరినీ దాటి సాకేత రాజ్య శివార్లకు వెళ్ళినా నీవు శత్రువని ఎవ్వరికీ అనుమానం రాకుండా మసలుకోవాలి. ఇదంతా నీ బుద్ధిబలం మీద ఆధారపడి ఉంటుంది. అనుక్షణం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఈ కార్యము చేసుకుని రావాలి అని చెప్పాడు శ్రీకంఠవర్మ. ఈ కార్యానికి నన్ను ఎన్నుకున్నందుకు సదా కృతజ్ఞుణ్ణి. తప్పక మన ఆశయాన్ని సాధించడానికి సులభ మార్గాన్ని కనుక్కుంటాను. మీ ఆశీర్వాదముంటే నేను విజయుడనై తిరిగి వస్తాను. నన్ను ఆశీర్వదించండి అని అందరి వద్ద ఆశీస్సులు తీసుకుని బయలుదేరాడు సుషేణుడు. సాకేత రాజ్యం వైపు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక భయంకరమైన అడవిని చేరాడు సుషేణుడు. ఆ అడవిని చూడగానే చాలా భయం వేసింది. ఎక్కడా మచ్చుకు కూడా జనసంచారం కనబడలేదు. అడుగడుగునా వన్యప్రాణుల అడుగుజాడలు కనబడ్డాయి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మహావనాన్ని దాటుతున్నాడు. అలా కొంత దూరం ప్రయాణం చేసేసరికి సుషేణుడికి చాలా దాహం వేసింది. చుట్టూరా చూశాడు. కనుచూపు మేరలో నీటి సమూహాలు కనబడలేదు. అలా దాహార్తితో గుటకలు వేస్తూనే ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత పచ్చిక బయళ్లతో కూడిన ఒక మైదానం కనబడింది. తన గుర్రాన్ని ఆ పచ్చిక బయళ్లలో మేతకు వదిలి కొంచెం ముందుకు కదిలాడు. అక్కడ దృశ్యాన్ని చూసి అమితానందపడ్డాడు. సుషేణు తనకు ఎదురుగా పెద్ద కొలను ఉంది. ఆ కొలను నిండా స్వచ్ఛమైన నీరు ఉంది. ఆ కొలను నిండా హంసలు ఈదుతున్నాయి. లేళ్లు, దుప్పులు, ఏనుగులు ఆ కొలనులో నీటిని తాగుతూ తమ మీద జల్లుకుంటూ ఆనందాన్ని పొందుతున్నాయి. తను కూడా తన దాహార్తిని తీర్చుకోవడానికి ఆ కొలను దగ్గరకు వెళ్ళాడు. సుషేణుడు కొలను వద్దకు రావడం చూసి హంసలన్నీ కొలను ఒకవైపుకు చేరాయి. లేళ్లు, దుప్పులు భయంతో చెంగు చెంగున ఎగిరి అడవిలోకి పారిపోయాయి. ఏనుగులు మాత్రం భయం లేకుండా అక్కడే నిలబడి నీళ్లు తాగుతున్నాయి. వాటన్నిటినీ చూస్తూ కొలను దగ్గరకు చేరాడు సుషేణుడు. ఆ కొలనులోకి దిగి తన దోసిట్లోకి నీటిని తీసుకున్నాడు. ఆ నీటిని తాగుదామనుకునే లోపు ఏదో అలికిడయ్యి తలపైకెత్తి చూశాడు. తన చుట్టూరా ఆ కొలను చుట్టూరా సైనికులు ధనుస్సులు, బళ్ళాలు పట్టుకుని సుషేణుడి వైపు రాసాగారు. ఇంతలో మెరుపులా ఒక చెట్టు ఊడతో ఊగుతూ సుషేణుణ్ణి అమాంతం గాల్లో ఎత్తుకుపోయాడు ఒక అడవి మనిషి. అతని వైపు సైనికులందరూ బాణాలు, బల్లాలు విసిరినా అతన్ని ఏమీ చెయ్యలేదు. అవి అతన్ని ఏమీ చెయ్యలేకపోయాయి. అమాంతం అతన్ని గాల్లో ఎత్తుకెళ్తూ జనసంచారం లేని ఒక చోటికి తీసుకెళ్లాడు ఆ అడవి మనిషి. అది గుబురుగా పెరిగిన వెదురు చెట్లతో కూడిన ఒక రహస్య ప్రదేశంలా ఉంది. ఆ అడవి మనిషి సుషేణుణ్ణి ఓ చోటకు తీసుకెళ్లి దింపాడు. అక్కడ ఆ అడవి మనిషి, సుషేణుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎవరు నువ్వు? ఈ అడవికెందుకొచ్చావు అని అడిగాడు అడవి మనిషి. నా పేరు సుషేణుడు. నేను సాకేత రాజ్యానికి వెళదామని వచ్చాను అని చెప్పాడు సుషేణుడు. ఇది అత్యంత దుర్భేద్యమైన అడవి. ఇక్కడికి వచ్చిన వారు ప్రాణాలతో బయటపడరు
చూశావుగా, వాళ్ళంతా ఆ సాకేత రాజ్య సైనికులు. వాళ్ళ చేతిలో చిక్కితే ఇక అంతే సంగతులు, సజీవ సమాధే అని చెప్పాడు అడవి మనిషి. ఆ సైనికుల గురించి ఇంతలా చెబుతున్నావు? నువ్వెలా ఈ అడవిలో ఉంటున్నావు? నీ పేరేమి? నీ ఊరేమి? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు సుషేణుడు. ఆ ప్రశ్నల పరంపర విన్న ఆ అడవి మనిషి చిన్నగా నవ్వి, నీకు సమాధానం కావాలా, ఇక్కడి నుండి క్షేమంగా బయటపడడం కావాలా అని అడిగాడు అడవి మనిషి. ఇక్కడి నుండి క్షేమంగా బయటపడడమే కావాలి, కానీ నువ్వెవరో తెలిస్తే నేను నీతో చెలిమి చేయడానికి సులువుగా ఉంటుంది కదా అన్నాడు సుషేణుడు. నువ్వెవరో తెలిస్తేనే నేను నిన్ను కాపాడానా అని అడిగాడు అడవి మనిషి. అలాగని కాదు, నువ్వెవరో తెలిస్తే నీతో నేను సాఫీగా స్నేహం చెయ్యగలను అన్నాడు సుషేణుడు. నేను నీతో స్నేహం చెయ్యాలంటే ముందు నువ్వు సాకేత రాజ్యానికి ఎందుకు వెళదామనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు ఆ అడవి మనిషి. నా పేరు సుషేణుడు. నేను మగధ రాజ్య యువరాజుని. నాతో పాటు సుమారు 40 మంది సాకేతరాజు విమలాదిత్యునికి బద్ధ శత్రువులం. అతనికి సంతానం లేదు. విమలాదిత్యుడు కూడా ముసలివాడైనాడు. అందుకే ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని అందరం నిశ్చయించుకుని ఆ రాజ్యం మీదకు దండయాత్రకు బయలుదేరాము. ముందుగా ఆ రాజ్యానికి దారి తెలుసుకుందామని బయలుదేరాను అని చెప్పాడు సుషేణుడు. నేనెవరో తెలియకుండా నాకు అన్ని వివరాలు చెప్పావు. నేను నీ శత్రువునైతే ఏమవుతుందో తెలుసా అని అడిగాడు ఆ అడవి మనిషి. నువ్వు నన్ను కాపాడినప్పుడే నా ఆప్తుడివయ్యావు. అందుకే నిస్సంకోచంగా అన్నీ నీకు చెప్పాను. ఇక నీకు నాకు శత్రుత్వం అంటావా? అస్సలు ఉండనే ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే సాకేత రాజ్య సైనికుల నుండి నన్ను రక్షించావంటే నా ఆలోచన మేరకు నువ్వు కూడా ఆ సాకేత రాజ్యానికి శత్రువై ఉండాలి అన్నాడు సుషేణుడు. శభాష్ సుషేణ, శభాష్. నీ తెలివి అమోఘం. నువ్వింత సమర్థుడివి కాబట్టే అందరూ కలిసి నిన్ను పంపించారు. నా పేరు తెలియకుండా, నా గురించి ఏమీ తెలియకుండానే నేను సాకేత రాజ్యానికి శత్రువునని సరిగ్గా చెప్పావు. అక్కడే నీ ప్రతిభ తెలిసింది అని మెచ్చుకున్నాడు ఆ అడవి మనిషి. నీ పేరేంటి? ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు సుషేణుడు. నా పేరు కాళిదాసు. నేను ఈ అడవిలోనే పుట్టాను, పెరిగాను. మా నాన్న పేరు సూరదాసు. ఈ మహావనానికి రాజు. మా నాన్నతో స్నేహం చేసి మా మనుషులను తన వైపుకు మార్చుకుని మోసం చేసి మా నాన్నను చంపి ఈ మహావనాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు ఆ విమలాదిత్యుడు. ఎదురు తిరిగిన వారిని మట్టుపెట్టాడు. నేనెలాగో తప్పించుకున్నాను. నా వాళ్లందరినీ కర్కశంగా హతమార్చాడు. అప్పటి నుండి అతని మీద నేను పగబట్టి ఎప్పటికైనా నా చేతులతోనే ఆ విమలాదిత్యుని చంపుదామని కంకణం కట్టుకున్నాను అని ఆవేశంగా చెప్పాడు కాళిదాసు. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడంటారు. అది మన విషయంలో మరోసారి సత్యమైంది. నువ్వు కూడా మాతో కలిస్తే మన పని సులభమవుతుంది. నువ్వు కూడా నీ చేతులతోనే ఆ విమలాదిత్యుని చంపవచ్చు అన్నాడు సుషేణుడు. కాళిదాసు సరేనన్నాడు. ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి మైత్రీ బంధాన్ని ఏర్పరచుకున్నారు. మనస్ఫూర్తిగా కౌగలించుకున్నారు. ఇంతలో ఏదో అలికిడైంది. ఇద్దరూ అప్రమత్తమై ఒక చెట్టు చాటుకు వెళ్లారు. సాకేత రాజ్య సైనికులు గుర్రాలపై అక్కడికి వచ్చారు. అన్ని చోట్లా వెతుకుతున్నారు. కాళిదాసు చెట్టుచాటు నుండి బాణాలు వేసి ఇద్దరు సైనికులను హతమార్చాడు. మిగతా సైనికులు అప్రమత్తమై వారి మీదకు ఎగబడ్డారు. కాళిదాసు, సుషేణుడు ఆ సైనికులను నిలువరించాలని ప్రయత్నించారు. ఆ సైనికుల నుండి ప్రతిదాడి ముందు వారు నిలువలేకపోయారు. ఇద్దరూ అక్కడున్న 2 గుర్రాలను తీసుకుని ఆ సైనికులకు దొరకకుండా పారిపోయారు. అలా పారిపోయిన ఇద్దరూ శత్రురాజుల శిబిరానికి చేరుకున్నారు. వారిని, వారి కంగారును చూసి అక్కడ రాజులందరూ భయపడ్డారు. ఏమైంది సుషేణ? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఇతనెవరు అని అడిగాడు ఆనందవర్మ. నేను ఆ అడవిలో సాకేత రాజ్య సైనికులకు చిక్కుకుని పోతుండగా ఇతనే నన్ను కాపాడాడు. ఇతని పేరు కాళిదాసు. మా మాటల మధ్యలో తెలిసిందేంటంటే ఇతను కూడా ఆ సాకేత రాజ్యానికి శత్రువే. ఇప్పుడు కూడా సాకేత రాజ్య సైనికులు మా ఇద్దరినీ ముట్టడిస్తే నన్ను చాకచక్యంగా అక్కడి నుండి తప్పించి తీసుకుని వచ్చాడు అని చెప్పాడు సుషేణుడు. నీకు కృతజ్ఞతలు కాళిదాసా. మా యువరాజుని కాపాడి తీసుకొచ్చావు. నీకు మా రాజులందరి తరపున వేల వేల కృతజ్ఞతలు అన్నాడు ఆనందవర్మ. అది సరే, మీరిక్కడికి రావడం ఆ సైనికులు చూడలేదు కదా అని అడిగాడు శ్రీకంఠవర్మ. లేదు మహారాజా, వాళ్ల కళ్ళు గప్పి వేరే రహస్య ద్వారం గుండా కాళిదాసు తీసుకొచ్చాడు. ఈ శిబిరం గురించి వారికి తెలిసే ప్రసక్తే లేదు అని నమ్మకంగా చెప్పాడు సుషేణుడు. ఈ కాళిదాసుని మనం గుడ్డిగా నమ్మొచ్చా? ముక్కు ముఖం తెలియకుండా ఒక మనిషిని మనలో కలుపుకోవడం
నాకు అంత సబబుగా అనిపించటం లేదు అని అనుమానంగా అన్నాడు శ్రీకంఠవర్మ. నేను ఆపదలో ఉన్నప్పుడు సాయపడ్డాడు, మన శత్రు సైన్యాన్ని ఎదిరించాడు. ఇంతకన్నా ఇతన్ని నమ్మడానికి కారణాలు కావాలా మహారాజా అని అడిగాడు సుషేణుడు. నేననేది అది కాదు సుషేణ. ఇప్పుడు మనం సాకేత రాజ్యాన్ని ముట్టడించడానికి ఏకమయ్యాం అంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా మనందరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది అని కాళిదాసు వైపు తిరిగి, తప్పుగా అనుకోకు కాళీ, ఇప్పుడు మేమున్న పరిస్థితి అలాంటిది. ప్రతి విషయం 1కి 2 సార్లు ఆలోచించాలి. అందుకే అలా అడిగాను. మరోలా అనుకోవద్దు. మా సుషేణుడు నమ్మాడంటే మేమందరం కూడా నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఏమంటారు అని అక్కడున్న రాజులందరినీ అడిగాడు శ్రీకంఠవర్మ. అందరూ ముక్తకంఠంతో కాళిదాసును నమ్మినట్టు తమ అంగీకారాన్ని తెలిపారు. ఇప్పుడు కాళిదాసు వాళ్లలో ఒక ప్రముఖుడైపోయాడు. ఒకరోజు అందరూ సమావేశమయ్యారు. ఇక మనం ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. ఆలస్యం అమృతం విషం. ఎంత త్వరగా ఆ సాకేత రాజ్యాన్ని చేజిక్కించుకుంటే అంత మేలు. దీనికి మీ ఉపాయాలు చెప్పండి అని సభనుద్దేశించి మాట్లాడాడు శ్రీకంఠవర్మ. కొత్తగా మాట్లాడేదేముంది? ముందుగా మనం అనుకున్నట్టు ఆ సాకేత రాజ్య శివార్లను చేరాలి. అదను చూసి ఆ రాజ్యాన్ని చుట్టుముట్టాలి అన్నాడు ఆనందవర్మ. అవును ఆనందవర్మ, ముందుగా మనం అలాగే మాట్లాడుకున్నాం. కానీ సాకేత రాజ్య శివార్లలో ఎక్కడ పాగా వెయ్యాలో తెలుసుకోవడంలో విఫలమయ్యాం కదా. అది తెలుసుకోకుండానే సుషేణుడు వెనుతిరిగాడు. ఇప్పుడు మనం ఎలా పాగా వెయ్యగలం అని అడిగాడు శ్రీకంఠవర్మ. నేనది తెలుసుకోవడంలో విఫలమైన మాట నిజమే మహారాజా. కానీ ఎలా పాగా వెయ్యాలో ఎక్కడ వెయ్యాలో మాత్రం మన కాళిదాసు ద్వారా తెలిసింది. అతనికి ఆ ప్రాంతమంతా కొట్టిన పిండి. అతనికి అండలేక వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు మనందరం కాళిదాసు చెప్పినట్టు చేస్తే మనం సులభంగా ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోగలం అని చెప్పాడు సుషేణుడు. అది నిజమే. మనకిప్పుడు కాళిదాసు కొండంత అండ. అక్కడ ఆనూపాను తెలుసున్నవాడు. మనందరం అతన్నే అనుసరిద్దాం అన్నాడు ఆనందవర్మ. అందరూ దానికి అంగీకరించి కాళిదాసు ముందు వెళ్లగా అతన్ని అనుసరిస్తూ సాకేత రాజ్యం వైపు బయలుదేరారు. ప్రభు, మన రాజ్యానికి ముప్పు వాటిల్లేటట్టుంది. మన సైన్యం 2 శత్రువులతో పోరాడారట. వాళ్లు తప్పించుకుని పారిపోయారట మహారాజా అని వర్తమానం అందించాడు సేనాపతి సూరసేనుడు. పారిపోయారంటే భయపడినట్టే కదా. వారికి మన సైన్య బలం తెలిసినట్టుంది అన్నాడు విమలాదిత్యుడు. వాళ్లు పారిపోయారంటే వెనుతిరిగినట్టు కాదు మహారాజా. మరింత వ్యూహంతో నిర్దిష్టమైన ప్రణాళికలతో మన మీదకు దండెత్తి రావచ్చు. వారిని అంత తక్కువగా అంచనా వెయ్యకూడదు అన్నాడు విష్ణుక్రాంత. అది నిజమే. తక్షణమే మన సైన్యాన్ని అప్రమత్తం చేయండి. రాత్రింబవళ్లు నిశితంగా అణువణువు పరిశీలించండి. అత్యంత జాగరూకతతో కాపలా కాయమని మన సైనికులందరికీ దిశానిర్దేశం చేయండి అని ఆజ్ఞ వేశాడు విమలాదిత్యుడు. అలాగే మన రాజ్యమంతా దండోర వేయించండి. ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమనండి. రాజ్యంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే వివరాలు ఇవ్వమనండి. అనుమానం కలిగిన వ్యక్తులను పట్టుకోమనండి. అందుకు తగిన పారితోషికాలు కూడా ప్రకటించండి అని ఆనతిచ్చాడు మహామంత్రి విష్ణుక్రాంత. చిత్తం మహారాజా, అలాగే మహామంత్రి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి కదిలాడు సూరసేనుడు. ఇక కాళిదాసును అనుసరించిన రాజులందరూ మహావనానికి చేరుకున్నారు. అక్కడ సాకేత రాజ్య సైనికులు పహారా కాస్తున్నారు. ఒక్కసారిగా ఆ సైన్యం మీదకు ఈ రాజులందరూ కాళిదాసు సాయంతో ఎదురుదాడి చేసి మట్టుపట్టారు. ఒక్కసారిగా ఆ సైన్యం మీదకు ఈ రాజులందరూ కాళిదాసు సాయంతో ఎదురుదాడి చేసి మట్టుపెట్టారు. ఆ అడవిని దాటి మెల్లగా సాకేత రాజ్యం వైపు కదిలారు. ఇంకా 5 యోజనాలు ప్రయాణిస్తే సాకేత రాజ్యం ముఖద్వారానికి చేరుకుంటారు. అక్కడ కాళిదాసు అందరినీ ఆగమని సైగ చేశాడు. ఇప్పటి వరకు శత్రు సైన్యం అక్కడక్కడా కాపలా ఉంది కాబట్టి వాళ్ళని మట్టు పెట్టుకుంటూ ఇంత దూరం రావడం సులభమైంది. ఇక ఇక్కడి నుండి సైన్యం గుంపులు గుంపులుగా పహారా కాస్తుంటారు. అలాగే ఆ రాజ్య ప్రజలు కూడా కాపలా కాస్తుంటారు. ఇక్కడి నుండి ముందుకు కదలడం అంత సులభం కాదు అన్నాడు కాళిదాసు. నాకు అదే అనిపిస్తోంది కాళీ. నేను ఈ రాజ్యం మీదకు చాలాసార్లు దండయాత్రకి వచ్చినా కనీసం ఇక్కడకు కూడా రాలేకపోయాను. సుమారు 10 యోజనాల ముందే వెనుతిరిగేవాడిని. ఇప్పుడు అందరి సాయం వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. మరిప్పుడేం చేద్దాం అని అడిగాడు శ్రీకంఠవర్మ. అదిగో ఆ కనిపించేదే వసతి గృహం. ముందు అందరం అక్కడికి వెళ్లి సేద తీరుదాం. వారికెవరికీ అనుమానం రాకుండా వర్తకులమని చెబుదాం. ఈలోపు నేను రాజ్యంలోకి ఎలాగోలా చొరబడి మార్గాన్ని వెతికి వస్తాను.
అప్పటి వరకు మీరెవ్వరూ ఈ గృహం దాటి బయటకు అడుగు పెట్టరాదు అని చెప్పి రాజ్యం వైపు పయనమయ్యాడు కాళిదాసు. ప్రభు, మన రాజ్యంలో అనుమానంగా మసలుతుంటే ఇతన్ని బంధించి తీసుకుని వస్తున్నాం. ఇతన్ని ఎప్పుడూ మన రాజ్యంలో గమనించలేదు మహారాజా అని ఒకతనికి ముసుగు వేసి చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి సభలో ప్రవేశపెట్టారు. ముందు అతని ముసుగు తీయండి అని ఆజ్ఞ వేశాడు విష్ణుక్రాంత. అతని ముసుగు తీశారు. ఏమి, నీ పేరేమి? వారు చెబుతున్నది నిజమేనా అని అడిగాడు విష్ణుక్రాంత. ప్రభు, నా పేరు సుబ్బయ్య శెట్టి. నేను వ్యాపార నిమిత్తం చాలా రాజ్యాలు తిరిగాను. అందరి మన్ననలు పొందాను. అలాగే మీ రాజ్యానికి వచ్చాను. కానీ నన్ను బంధించారు. ఈ రాజ్యం గురించి, విమలాదిత్య మహారాజు గొప్పతనం గురించి నేను కథలు కథలుగా విన్నాను. కానీ నేను విన్నవన్నీ అసత్యాలని ఇప్పుడు అర్థమైంది అని వ్యాపార నిమిత్తం తన దగ్గరున్న బంగారాన్ని, వజ్రాలను చూపించాడు సుబ్బయ్య శెట్టి. ఏమిటి మీరు మాట్లాడేది? మీరు విన్నదంతా సత్యమే. అసత్యమని మీకెలా అనిపించింది అని అడిగాడు విష్ణుక్రాంత. మరి అసత్యం కాకపోతే మరేమిటి మహామంత్రి? మీలాంటి విజ్ఞులు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇలా బంధించడం అవివేకమే కదా. మీలాంటి వారు మాలాంటి వర్తకులను ఆదరించాలి తప్ప బంధించడం ఎంతవరకు సబబు? మీరే న్యాయం చెప్పాలి అన్నాడు సుబ్బయ్య శెట్టి. మిమ్మల్ని బంధించడం మా తప్పే. ముందు అతన్ని బంధ విముక్తుని చేయండి అని సైనికులకు ఆజ్ఞ వేశాడు విష్ణుక్రాంత. అతని బంధాలను తొలగించారు. మమ్మల్ని మన్నించండి శెట్టిగారు. ఇప్పుడు శత్రురాజులతో మాకు ఆపద పొంచి ఉంది. అందుకే అందరినీ అనుమానించవలసి వస్తోంది. ఇప్పుడు మీరు ఎక్కడ బస చేశారు? మీతో పాటు ఎంతమంది వచ్చారు? అందరినీ తీసుకురండి. మీ వ్యాపారం పూర్తయ్యే వరకు మా రాజ్యంలోనే ఉందురుగాని అని చెప్పి పంపేశాడు విష్ణుక్రాంత. మహారాజుకు, మహామంత్రికి నమస్కారం చేసి ఆనందంగా వెళ్ళిపోయాడు సుబ్బయ్య శెట్టి. మహామంత్రి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి వారిని నమ్మడం సబబేనా? నాకెందుకో ఇందులో కీడు శంకిస్తోంది అన్నాడు విమలాదిత్య. నాకు అదే అనిపించింది మహారాజా. ఇతను నిజంగా వ్యాపారే గనక అయితే సమస్య లేదు. అదే నిజంగా శత్రు గూఢచారి అయితే పెద్ద సమస్య రాబోతోంది అన్నాడు విష్ణుక్రాంత. మరతన్ని అంత సులువుగా ఎలా వదిలేశారు అని అడిగాడు విమలాదిత్య. నేనతన్ని వదిలేయలేదు మహారాజా. ఇప్పుడే అతని మీద నిఘా పెట్టాను. అతన్ని మనం వదిలేశామని ఆనందంగా బయలుదేరాడు. అంతే సంతోషంగా అతను బస చేసే చోటకి వెళ్తాడు. అక్కడ వారందరినీ కలుస్తాడు. ఈ విషయం చెబుతాడు. అందరూ మన రాజ్యంలోకి రావడానికి సన్నద్ధమవుతారు. ఇప్పటి నుండే మన సైన్యం అతనికి తెలియకుండా అడుగడుగునా గమనిస్తూ మారువేషాల్లో అతన్ని వెంబడిస్తారు. నిజంగా వర్తకులైతే రాజ్యంలోకి రాణిస్తారు. శత్రురాజులైతే బంధిస్తారు. అదే ఆ సుబ్బయ్య శెట్టిని ఇక్కడే బంధిస్తే వారు శత్రుమూకలైతే అందరూ సర్దుకుని వెళ్ళిపోతారు. వారు ఎప్పటికీ మనకు దొరకరు అని వివరంగా చెప్పాడు విష్ణుక్రాంత. శభాష్ విష్ణుక్రాంత, నీ మేధాశక్తి అమోఘం. నీలాంటి మంత్రి నా ఆస్థానంలో ఉండడం నా అదృష్టం. మరిప్పుడేం చేద్దాం అని అడిగాడు విమలాదిత్య. మనం కూడా మారువేషాల్లో అతని స్థావరానికి వెళదాం. నిజానిజాలు అక్కడే తేల్చుకుందాం అని చెప్పి, సేనాధిపతి, అందరి ప్రయాణానికి సిద్ధం చేయండి అని ఆజ్ఞ వేశాడు విష్ణుక్రాంత. అందరూ మారువేషాలలో బయలుదేరారు. విమలాదిత్యుడు, విష్ణుక్రాంత, సేనాధిపతి, సైనికులు మారువేషాలలో ఆ వసతి గృహాన్ని చేరుకున్నారు. రకరకాల ఊడిగంపనులు చేస్తూ అందరినీ గమనిస్తున్నారు. ఇక్కడ కాళిదాసు తిరిగి వచ్చినందుకు అందరూ సంతోషించారు. కాళీ, నువ్వు ఎంతో సాహసించి వివరాలు సేకరించావు. అందరి తరపున నీకు అభినందనలు. అసలు అక్కడికి ఎలా వెళ్ళావు? ఎవరెవరిని కలిశావు అని అడిగాడు శ్రీకంఠవర్మ. నేను సుబ్బయ్య శెట్టి అనే వర్తకుని పేరుతో రాజ్యంలో ప్రవేశించాను. సైనికులు నన్ను బంధించి రాజు వద్దకు తీసుకెళ్లారు. నా మాయమాటలతో వారిని బురుడీ కొట్టించి ఆ రాజ్యంలోనే పాగా వేయడానికి రాజు నోటమ్మటే చెప్పించాను. ఇప్పుడు మనందరం రాజ్యానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది అని చెప్పాడు కాళిదాసు. భళా కాళిదాసు, నువ్వు నిజంగా సాహసవీరుడివి. కాని మనల్నెవరూ అనుసరించలేదు కదా అని అడిగాడు ఆనందవర్మ. మేము తప్ప ఎవరూ అనుసరించలేదు అని విమలాదిత్య, విష్ణుక్రాంత తమ ముసుగులు తీశారు. అప్పటికే అక్కడ ఉన్న శత్రురాజులందరినీ సాకేతరాజ్య సైనికులు చుట్టుముట్టారు. అందరినీ బంధించారు, ఒక్క కాళిదాసును తప్ప. ఏమిటిది కాళిదాసా? నిన్నెందుకు బంధించలేదు? ఇదంతా మోసం అని గట్టిగా అరిచాడు శ్రీకంఠవర్మ. ఎవరిది మోసం? మీదా? మాదా? యువరాజు యోగ్యం లేదని మా రాజ్యం మీదకు దండెత్తడానికి వచ్చారు. మీది కాదా మోసం? మోసాన్ని మోసంతోటే జయించాం. దీనికి కాళిదాసు సాయపడ్డాడు అన్నాడు విష్ణుక్రాంత.
కాళిదాసు అని శత్రురాజులందరూ మూకుమ్మడిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అతను కాళిదాసు కాదు, మా యువరాజు రాజా విజయాదిత్య అని అతని ముసుగు తీసి చూపించాడు విష్ణుక్రాంత. అందరూ ఆశ్చర్యపోయారు. సాకేత రాజ్య సైనికులతో సహా అందరినీ బంధించి రాజ్య కారాగారంలో వేశారు. విజయాదిత్యునితో కూడి సాకేత రాజ్యానికి బయలుదేరారు విమలాదిత్యుడు, విష్ణుక్రాంత. యువరాజు విజయాదిత్యునికి బ్రహ్మాండమైన స్వాగతం పలికారు. ప్రభావతీదేవి ఎదురెళ్లి గుమ్మం దగ్గర కొడుక్కు దిష్టి తీసి లోపలికి తీసుకుని వచ్చింది. శేషుడిగా పుట్టినవాడు కొడుకుగా మహారాజుగా తిరిగి వచ్చినందుకు అమితానందపడిపోయింది. తన భర్త సాహస కార్యాన్ని మెచ్చుకున్నారు రత్న కౌస్తుభ, వాసుకి. ఆ రోజు యువరాజు విజయాదిత్యుని పట్టాభిషేకం జరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో మహారాజులు తరలివచ్చారు. సుదామ మహర్షి కూడా వచ్చారు. రత్నాకరుడు, నాగదత్తుడు సతీ సమేతంగా వచ్చారు. అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. సింహాసనం మీద ఇరువురు భార్యలతో పట్టాభిషిక్తుడయ్యాడు విజయాదిత్య. మహారాజుగా ఆ ఇంద్రుడినే తలపించే విధంగా ఉన్నాడు. అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పురజనులందరూ జయహో రాజా విజయాదిత్య, దిగ్విజయో రాజా విజయాదిత్య అని ఎలుగెత్తి శ్లాఘించారు. స్వర్గలోకం నుండి ఇంద్రాది దేవతలు, మహర్షులు, అప్సరసలు, యక్ష గంధర్వులు అందరూ ఆ ఆదిశేషుడే మానవ రూపాన్ని పొందాడని విజయోస్తు రాజా విజయాదిత్య అని దీవించారు. విన్నారు కదండి, రాజా విజయాదిత్య జానపద నవల ఇంతటితో సమాప్తమైంది. మరి ఈ నవల మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. అలాగే ఇలాంటి నవలలు ఇంకా వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.